ఖైరతాబాద్ మహాగణపతి తొలి పూజలు అందుకున్నారు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తొలి పూజ నిర్వహించారు. ఇందులో భక్తులు భారీగా పాల్గొన్నారు. ఖైరతాబాద్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సుమా అందిస్తారు. సుమా, ఖైరతాబాద్ శ్రీ విశ్వశాంతి మహాగణపతి కాసేపటి క్రితమే తొలి పూజను అందుకున్నారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తొలి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. దానం నాగేందర్ తో పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నారు. ఒకవైపు భారీ వర్షం కురుస్తుంది, అయినా కూడా ఆ ఖైరతాబాద్ 69 అడుగుల విశ్వశాంతి మహాగణపతిని చూసేందుకైతే పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని చెప్పాలి. ప్రజలు ఎక్కడ వారి కెమెరాల్లో ఆ 69 అడుగుల మహాగణనాథుణ్ణి చిత్రీకరించేందుకు పోటీ పడుతున్నారు. మనం ప్రస్తుతం చూస్తున్నాం ఖైరతాబాద్ మహాగణపతి కాసేపటి క్రితమే తొలి పూజ అందుకున్నాడు. మొత్తం 15 కేజీల వెండిని దానం నాగేందర్ ఖైరతాబాద్ మహాగణనాథుడికి సమర్పించడం జరిగింది. వెండి జంజాన్ని ఆ మహాగణపతికి సమర్పించడంతో పాటు ఒక వెండి కడియాన్ని కూడా సమర్పించారు. మనం చూస్తున్నాం మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా మహాగణపతి తొలి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. దానం నాగేందర్ తో పాటు కాసేపటి క్రితమే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తొలి పూజను చేశారు. ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా 69 అడుగుల ఈ బడా గణపతిని ఎంతో అందంగా తీర్చిదిద్దారు శిల్పి. మొత్తం ఇది ఒక అడుగుతో మొదలైన ఈ భారీ గణనాథుడు ఇప్పుడు 69 అడుగులతో ప్రజలకు దర్శనమిస్తున్నాడు. 11 రోజుల పాటు పూజలు అందుకునేందుకు ఆ మహాగణపతి అయితే భక్తులకు దర్శనమిస్తున్నారు. తొలి పూజ స్టార్ట్ అయింది, భక్తుల తాకిడి కూడా పెరిగిందనే చెప్పాలి సంధ్య. ఎందుకంటే ఒకవైపు జోరు వర్షం కురుస్తుంది, అయినా కూడా ఆ గణనాథుడి తొలి పూజలో పాల్గొనడానికి వేలాది మంది భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ ఒక కోలాహల వాతావరణం కనబడుతుంది. వర్షం మాత్రం ఏమాత్రం అడ్డంకిగా కనిపించట్లేదు సంధ్య. మనం చూసినట్టయితే పర్యావరణాన్ని కాపాడాలి, రంగులు వాడకూడదనే ఒక మనం చూడొచ్చు. ప్రస్తుతం దానం నాగేందర్ మాట్లాడుతున్నారు. మహాగణనాథుడి తొలి పూజ కార్యక్రమం కాసేపటి క్రితమే ముగిసింది. సహజ సిద్ధ రంగులతో 69 అడుగుల బడా గణనాథుడు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే 2 భారీ గేట్లను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఐమాక్స్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇక్కడ నుంచి ఒక వేణు ఇచ్చారు. ఇంకొకటి ఏంటంటే ట్రాఫిక్ విషయంలో ఎవరు ఎలాంటి ఇబ్బందులు పడకూడదు అంటూ కూడా అన్ని ఏర్పాట్లను ఇక్కడ చేయడం జరిగింది సంధ్య. సుమా, అయితే తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తొలి పూజను కూడా నిర్వహించారు. ఇప్పటి నుంచి కూడా భక్తుల తాకిడి మరింత పెరిగేటువంటి అవకాశం కనిపిస్తోంది కదా, మరి ఈ వర్షం ప్రభావంతో ఎలాంటి ఏర్పాట్లు చేశారనుకోవచ్చు? ప్రత్యేకమైనటువంటి ఏమైనా ఏర్పాట్లు చేశారా? 1954లో మొదలైన ఖైరతాబాద్ మహా గణేష్ ప్రస్థానం ఒక్క అడుగుతో మొదలై ఇప్పుడు 69 అడుగులకు చేరింది. గతంలో ఎత్తు పెంచారు, మళ్ళీ అంటే కొన్ని కారణాల వల్ల, అంటే నిమజ్జనం టైంలో ఎదురయ్యే ఇబ్బందుల వల్ల ఎత్తు తగ్గించారు. ఈసారి 69 అడుగులతో ఈ భారీ గణనాథుడైతే మనకు పూజలు అందుకోవడానికి సిద్ధమయ్యారు. మనం చూస్తున్నాం తొలి పూజ ప్రారంభమైంది. పలువురు రాజకీయ నాయకులు ఒక్కొక్కరుగా ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకునేందుకు వస్తున్న దృశ్యాలని మనం చూడొచ్చు. మహాగణపతికి 75 అడుగుల జంజంతో పాటు 75 అడుగుల కండువాను పద్మశాలి వాళ్ళు డప్పు చప్పులతో మంగళ వాయిద్యాలతో వచ్చి సమర్పించడం చూడొచ్చు. మరోవైపు మనం చూసుకున్నట్లయితే అమ్మ ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపంలో ఖైరతాబాద్ గణనాథుడిని ఈసారి ఏర్పాటు చేయడం జరిగింది. ఖైరతాబాద్ గణేశుడికి కుడి వైపున శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు కొలువుదీరి ఉన్నారు. ఎడమ వైపున గజ్జలమ్మ దేవి అమ్మవారిని కొలువు తీర్చారు. మనం చూస్తున్నాం ఓవైపు జోరు వర్షం కురుస్తున్నా కూడా సంధ్య ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఇక్కడ అన్ని ఏర్పాట్లను అయితే చేసిన సిచ్యువేషన్ మనకు కనబడుతుంది. ఇది ప్రస్తుతం ఖైరతాబాద్ మహాగణపతి దగ్గర ఉన్న పరిస్థితి. సంధ్య, థాంక్యూ సుమా.